చూస్తలేడా ఈ ఆంబోతుని వదిలిపెట్టిండు. తెలంగాణలో ఒక పెద్ద ఆంబోతు వీడు. సిగ్గు శరం ఉంటే రేవంత్ రెడ్డి మళ్ళీ కోసిన రేపోయి రాదంటే మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళని అందరినీ కోసి వీడు 5,000 తెస్తాడా? ఎక్కడ భూమి రేటు పెరిగితే ఈ బ్రోకర్ అక్కడ వచ్చి కబ్జా చేస్తాడు. అమరావతిని అభివృద్ధి చేయడానికి హైడ్రా తెచ్చిండు మోదీ, చంద్రబాబు నాయుడు, ఈ పొట్టోడు ముగ్గురు కలిసి చేస్తున్నారు ఈ డ్రామా. పిల్లల ఫ్యూచరా నీ ఫ్యూచరా పొట్టోడా? ఆడవాళ్ళు ఏడుస్తుంటే ఆయనకు ఇనసంపుకున్నదంట. అంటే ఎంత పెద్ద సైకో వీడు. పొట్టోడా నీ ఇల్లి, నీ కాంగ్రెస్ వాళ్ళ ఇల్లు గాంధీ విగ్రహం ఆడబెట్టుకో. రేవంత్ రెడ్డిని బొందబెట్టిన దాకా ఏం చెప్పలేం. ఎందుకంటే అంటారు కదా మంచిగా పచ్చగా బాపు కేసీఆర్ తెలంగాణను నంబర్ 1 చేసి కడుపులో పెట్టుకొని చూసిన ప్రజలను ఈ రోజు ప్రజాపాలన అని చెప్పేసి ఇందిరమ్మ రాజ్యం అని చెప్పేసి ప్రజలను అంటారు కదా మంచిగా ఉన్నోళ్ళను ఇది ప్రైవేట్ ల్యాండ్. మళ్ళీ రేవంత్ రెడ్డి ఉండే హిల్ కాడ పోయి మళ్ళీ దాన్ని కూలగొడతామంటే ఊకుంటాడా రేవంత్ రెడ్డి? సిగ్గు శరం ఏమైనా ఉందా రేవంత్ రెడ్డి? ఇది ప్రైవేట్ ల్యాండ్. నువ్వు ఒక బ్రోకర్ దందా ఎక్కడ చేయాలి? గవర్నమెంట్ ల్యాండ్లలో చెయ్యి. నీకు తెలంగాణ మొత్తం ఇచ్చేసినాం కదా, ఎక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉందో నీకు దమ్ముంటే అడవై చేసుకో. కానీ వీళ్ళందరూ కష్టపడి ఈఎంఐలు కూడా కట్టుకోలేదు. ఇంకా ఖమ్మంలో చేసిన అరాచకము, ఇక్కడ ఇది హైదరాబాద్ బిడ్డ నిన్ను బొంద పెడతారు. ఖమ్మం అంటే పొంగులేటి వాని బొంద పెడతారు. ఆడ కాంగ్రెస్ ను బొంద పెట్టే వరకు వదిలిపెట్టేది లేదు. ఇది ప్రైవేట్ ల్యాండ్ వచ్చి వాళ్ళు ఈఎంఐలు కట్టుకుంటా అంటారు కదమ్మా, ట్యాక్స్ కట్టిండ్రు, కరెంటు బిల్లులు కట్టుకుంటా ప్రైవేట్ ల్యాండ్ వచ్చి తీసుకోవడం ఏంద్రా నాయన? నాకు అస్సలు అర్థమైతే లేదు. ఈ రాహుల్ గాంధీ అనేటోడు వాడు చూస్తలేడా ఈ ఆంబోతుని వదిలిపెట్టిండు. తెలంగాణలో ఒక పెద్ద ఆంబోతు వీడు. ఆ ఆంబోతు ఎక్కడ భూములుంటే సెంటు భూమి వదిలిపెడతలేడు. సిగ్గు శరం ఉంటే రేవంత్ రెడ్డి బిడ్డ ఖబర్దార్. మేం బీఆర్ఎస్ అని కాదు, తెలంగాణ ప్రతి ఒక్క బిడ్డ వచ్చి ఇక్కడ అసలు 5,000 కోట్లు ఎవరబ్బా సొమ్మురా? దేనికోసం ఖర్చు పెడుతున్నారా నువ్వు? అసలు ఎవరబ్బా సొమ్మని మా ట్యాక్సులు మాకు పెట్టి గాంధీ విగ్రహం ఏడబెట్ట బ్యాంక్ లోనా? నీ ముఖం చూసి ఇయ్యమని అన్నారు కదా. నీ ముఖం చూస్తే చెప్పుల దొంగ అనుకొని నువ్వే చెప్పుకుంటావు కదా. చెప్పుల దొంగ, నేను పోతే చెప్పుల దొంగ దానం చేస్తారని బ్యాంకులు నన్ను రాణిస్తలేరన్న మూర్ఖుడా. నీకు ఎట్లకెంచి వస్తున్నారా? ఎట్లా తింటావు? గాంధీ వంశం అమ్మ వీడు. గాంధీ వంశమా? గాంధీ మన్మడు ఏం చెప్తుండు? మాకు అవసరం లేదు. గాంధీ పేరు మీద శవాల మీద నువ్వు గాంధీ విగ్రహం పెడతావా? మొన్న బాపు కేసీఆర్ అంబేద్కర్ విగ్రహం ఎట్లా పెట్టిండమ్మా? ఒక్కరికి అక్కడ ఉపాధి కల్పించుకుంటా కొన్ని వేల మందికి ఉపాధి కల్పించిండు. కొన్ని 2-3 సంవత్సరాలు అక్కడ పని ఇచ్చి అక్కడ ఎవరికి డిస్టర్బ్ చేయకుండా ఇచ్చిండు. కానీ నువ్వేంది ప్రజలను, అమాయక ప్రజలు వాళ్ళు వీళ్ళందరూ ఎడ్యుకేటెడ్ బిడ్డ, నీలాగా అంగుటా చాప్ కాదు వీళ్ళు. ఇక్కడున్న వాళ్ళు అందరు ఎడ్యుకేటెడ్ వీళ్ళు. మళ్ళీ కోసిన రేపోయి రాదంటే మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళని అందరినీ కోసి వీడు 5,000 తెస్తాడా? కాంగ్రెస్ వాళ్ళని అందరు కోసుకొని ముసినదులు వేసుకొని 5,000 తెస్తాడా? 5,000 కోట్లు వడిస్తుండమ్మా వీనికి. ఆ 5,000 కోట్లు కాదు, ఇక్కడ ఏం చేస్తున్నాడు? రియల్ ఎస్టేట్ దందా చేయడానికి వీళ్ళని అమాయకులను. ఈ భూమి రేటు పెరిగిపోయింది. ఎక్కడ భూమి రేటు పెరిగితే ఈ బ్రోకర్ అక్కడ వచ్చి కబ్జా చేస్తాడు. వీళ్ళ అన్నదమ్ముళ్ళు వీళ్ళు. పథకాలు ఇయ్యాడు వీడు. భూమి ఎక్కడుందో చెప్పుండ్రి, అక్కడ వచ్చి కబ్జా చేస్తాడు. దాని మీద వీడు సంచులు నింపుకుంటాడు. గాంధీ ఫ్యామిలీకి ఎందుకు ఇస్తాడమ్మా 1000 కోట్లు? గాంధీ వీని వంశమా? తెలంగాణకు పుట్టిండ్రా గాంధీ మొత్తం భారతదేశానికి. ఎక్కడైనా సెంటు నీకు గాంధీ విగ్రహం ఎక్కడ పెట్టాలో చెప్తాం రా పొట్టోడా. దాని కింద వీని బొంద పెడతాం. గాంధీ విగ్రహం కింద పెట్టి వీని బొంద పెడతాం. ఇప్పుడు భీమరావు అంబేద్కర్ ఉన్నది, ఎవరైనా డిస్టర్బ్ చేసిండా? రక్తం వెళ్తుంది కళ్ళ పబ్లిక్. ఇక్కడ ఇంతమంది ఎందుకు వస్తున్నాం? ఎందుకు ఇంత అరాచకాలు చేస్తున్నావు? కాంగ్రెస్ వచ్చిందంటే మార్పు అనుకున్నారు, కానీ ఇంత మార్పు వీళ్ళని బొందబెట్టి దాని మీద వీడు నోట్లు అంటారు కదా సంచులు నింపుకొని పోతాడు. అయిపోయింది, ఇక 2 ఏళ్ళు ఉన్నది, ఏమన్నా వీక్కొని రా అని అంటాడు. బిడ్డ నేను బొంద పెడతాం. హైడ్రా ఎక్కడికి నుంచి వచ్చిందిరా? నువ్వు వచ్చిన తర్వాత హైడ్రా వచ్చింది. రేవంత్ రెడ్డి అంటేనే హైడ్రా. అమరావతిని చంద్రబాబు దొత్తు అమరావతిని అభివృద్ధి చేయడానికి హైడ్రా తెచ్చిండు మోదీ, చంద్రబాబు నాయుడు, ఈ పొట్టోడు ముగ్గురు కలిసి చేస్తున్నారు ఈ డ్రామా. 50 ఏళ్ల కింద ఏ గవర్నమెంట్ ఉండే? ఎవరిచ్చిర్రు వీళ్ళకి ఇక్కడ అన్ని పర్మిషన్లు? 10 ఏళ్ల కింద తెలంగాణను నంబర్ 1 చేసి బాపు కేసీఆర్ వదిలిపెడితే తెలంగాణను బొంద పెట్టడానికి వచ్చింది పొట్టోడు. ఈ పొట్టోని బొంద పెట్టిన దాకా వదిలిపెట్టేట్లేదు. ఈ మామూలు అంటే అమ్మ చెప్తున్నా కదా, కింది స్థాయి నుంచి పై స్థాయికి మాకు ఏడుపు వస్తుంది. ఒకప్పుడు మేము పోతే బీఆర్ఎస్ తెలంగాణ నంబర్ 1 అయిందని, ఒక బంగారు తెలంగాణ చేసిందని మేము గొప్పగా చెప్పుకుంటుంటాం. ఈ రోజు తెలంగాణను బొంద పెడుతుంటే ఎట్లా వదిలిపెడతాం అమ్మ? ప్రజల మీద, అది కూడా ప్రజల మీద చేద్దాం అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి. నిన్ను మాత్రం బొంద పెట్టి దాకా వదిలిపెట్టేది లేదు. ఫ్యూచర్ గురించి పిల్లల ఫ్యూచరా?
పిల్లల ఫ్యూచరా నీ ఫ్యూచరా రా పొట్టోడా? 2 నెలలు అయితే దిగిపోతావు కాబట్టి వాడు సంచులు నింపుకుంటుండు. పిల్లల టైంలో ఇట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏం సమయం వాడు అంగుట చాప్ కదా. తెలంగాణలో కూడా పిల్లలను అంగుట చేస్తా అన్పాడు చేద్దాం అనుకుంటుండు. వాళ్ళ పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి, పిల్లలు ఏడుస్తున్నారు. గాంధీ కళలో వచ్చి చెప్పిండా నీకు విగ్రహం పెట్టమని? విగ్రహం పెట్టడానికి ఎంత కావాలమ్మా భూమి? ఎంత కావాలి? మా అంటే 1000 గజాలు. మహాత్మా గాంధీ గారు అంటే అందరికీ తెలుసు, చిన్న పిల్లల నుంచి సత్య ముసలి నోటి మీద ఉన్నది గాంధీ మహాత్మ ఉంది. మనం కరెన్సీ నోటి మీద ఉన్నది. నువ్వు విగ్రహం పెడతానే కాదు గాంధీకి. నీ అట్లాంటి పొట్టోలను బొందబెట్టడానికి వస్తున్నారు పబ్లిక్. అసలు నేను చెప్తున్నా కదమ్మా, వాడిని తిట్టి హిస్టరీలో తిట్లన్నీ అయిపోయినాయి. నాకైతే వాళ్ళ దగ్గర పార్టీ ఇక్కడికి వచ్చి కావాలని రాజకీయం చేస్తున్నాను మాట్లాడుతున్నా. కావాల్సుకొని రాజకీయమ్మా. ఇంకోడు అంటాడు పేడు. ఆ పేడు అంటే ఏంది? వీలు పెట్టుకున్నారు. పేడు అంటే తెలియదు, పీడు అంటే తెలియదు. పొట్టోడా నువ్వు పెట్టిన యూట్యూబ్ ఛానల్. మా బాబు కేసీఆర్ ఉన్నప్పుడు 10 ఏళ్ళు యూట్యూబ్ ఛానల్ పెట్టి పేడ ఆర్టిస్టులు వాళ్ళు అంటే ప్రజలు ఏడుస్తుంటే, ఆడవాళ్ళు ఏడుస్తుంటే ఆయనకు సంపుకున్నదంట. అంటే ఎంత పెద్ద సైకో వీడు అసలు. ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు, ఇప్పుడు తెలంగాణకు ఒక సైకో ఉన్నాడు ముఖ్యమంత్రి. సోనియా గాంధీ ఎక్కడి నుంచి వచ్చింది? సోనియా గాంధీ ఎవరు? సోనియా గాంధీ గాంధీ ఎట్లొచ్చింది సోనియా గాంధీకి? సోనియా గాంధీ అంటే తెలుసా అన్న నీకు? సోనియా గాంధీ ఏ కులము? ఈ రోజు మాట్లాడుతున్న గాంధీ ఎట్లొచ్చింది వాళ్ళకు? ఇందిరాగాంధీ మొగన్ పేరు ఏం పేరు? నెహ్రూ ఎవరు ఎక్కడికి? వాళ్ళు ముస్లింస్. అర్థమైందా? గాంధీ కాదు, గాంధీ వంశం కాదు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కే తెలంగాణ మీద ఎంతో కొంచెం తక్కువగా ఉంది. ప్రజలకు ఎక్కడొక్కడ మిస్ చేసిన అన్న బాధ ఉంది. అట్లాంటిది నేను ఒక్కసారిగా సీఎం కూర్చి ఎక్కించి ప్రజలకు ఇట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్? అంటే కేసీఆర్ ని తప్పు పడుతున్నాడు కదా, దాని గురించి ఏమంటారు? కేసీఆర్ ను తప్పు పట్టడం కాదు, ఒక ఓటు వేసి ఈ రోజు మేమే బొంద పెట్టుకుంటున్నాము, మా ఇల్లే కూల్చుకుంటున్నామని ప్రజలు ఏడుస్తున్నారు. ఒక ఓటు వాల్యూ తెలంగాణ ప్రజలకు ఇప్పుడు తెలిసింది. ఒక ఓటు వాల్యూ తెలంగాణ ప్రజలకు అందరికి చెప్పేది అమ్మ మీకందరికి ఇదే చెప్తున్నా. నెక్స్ట్ మళ్ళా తెలంగాణలో ఎలక్షన్స్ వస్తాయి, ఖచ్చితంగా ఈ పొట్టోని బొంద పెట్టడానికి ప్రతిజ్ఞ చేసుకోండి. ఎందుకంటే ఒక ఓటు విలువ ఎంత వరకు వచ్చింది? ఒక రాక్షసుడు వీడు. వాళ్ళ చేతి కింద హోమ్ మినిస్టర్ పెట్టుకుండు. అర్థమైందమ్మా? ఎడ్యుకేషన్ మినిస్టర్ లేరు, ఎవరు లేరు. ఈ పొట్టోడు ఒకడే తిరుగుతున్నాడు. కొత్త సంవత్సరం మనకు తెలుగులో ఉగాది అంటే కొత్త సంవత్సరం. సో ఉగాదికి వచ్చి నేను శంకుస్థాపన చేస్తాను దీనికి అని చెప్పి కూడా మాట్లాడిండు. దాని గురించి ఏమంటారు? కొత్త సంవత్సరం రోజు రేవంత్ రెడ్డిని తరిమి కొట్టి బట్టలు ఇప్పించి వాన్ భాషల్లే తొండలు పాములు నంగా చేసి వీని పేగులు 100 మీటర్లు కాదు 4 అడుగులే దవ్వుతారు. ఎందుకంటే వీటి పొట్టోడు 4 అడుగులే. వాళ్ళ అలా బొంద పెడతారు పబ్లిక్. ఎట్లా వస్తారో చూడండి. ఇక్కడ వచ్చి ఫైనల్ గా తెలంగాణ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? తెలంగాణ ప్రజలకు ఖచ్చితంగా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీలు పక్కన పెట్టండి. ప్రజలకు ఆపద ఉన్నదంటే ప్రతి ఒక్కరు వస్తారు. యావత్ తెలంగాణ ప్రజలకు ఎక్కడ ఆపదున్నా బాపు కేసీఆర్ మేమందరం మా ప్రాణ బుల్డోజర్ ముంగడ వండుకోవడానికి కూడా రెడీ ఉన్నాం. రేవంత్ రెడ్డి బిడ్డ వేస్తే నిన్నేస్తాం, లేకుండా మేమన్నా ఉంటాం. అంటే మరి 2 సంవత్సరాలు హైదరాబాద్ రాష్ట్రంలో చాలా కూల్చివేతలు జరిగాయి కదా, మరి అక్కడికి మీరు న్యాయాన్ని నమ్ముతామమ్మా. సుప్రీంకోర్టు పోతాం, కోర్టు పోతాం. ప్రైవేట్ ల్యాండ్ లో ఎట్లొస్తాడు వీడు? ప్రధానమంత్రి గాని ముఖ్యమంత్రి గాని ఎవరైనా వాళ్ళ అనుమతి లేనిది వాళ్ళ ల్యాండ్స్ తీసుకునేది లేదు. ఏ ల్యాండ్ ఉన్నదమ్మా? ఏ న్యాయస్థానం చెప్తుంది? నీ ప్రైవేట్ నీ ఇల్లు కొట్టడా? నీ ఇల్లు నీ కాంగ్రెస్ వాళ్ళ ఇల్లు గాంధీ విగ్రహం ఆడబెట్టుకో. నీకు అంత భక్తి ఉంటే నీ ఇల్లు బుల్డోజర్ తో గులగొట్టుకొని గాంధీ విగ్రహం ఆడబెట్టుకో.